నమస్కారం పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నేటి సెషన్లో మీరు విద్యుత్ యొక్క ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం గురించి నేర్చుకుంటారు. పిల్లలు, వర్షం సమయంలో మీరు మెరుపులను చూసి ఉండవచ్చు. మెరుపు ఎలా కనిపిస్తుంది లేదా ఉత్పత్తి అవుతుంది? మెరుపు అనేది రెండు మేఘాల మధ్య లేదా మేఘం మరియు భూమి మధ్య విద్యుత్ ఉత్సర్గ. గాలి ద్వారా ఈ విద్యుత్ విడుదల మనకు విద్యుత్ స్పార్క్ లేదా మెరుపులా కనిపిస్తుంది. అందువలన మెరుపు అనేది వాతావరణంలో ఛార్జ్ యొక్క చలనానికి ప్రత్యక్ష ఉదాహరణ లేదా సాక్ష్యం. కండక్టర్ ద్వారా విద్యుత్ ఛార్జీల ప్రవాహంతో విద్యుత్ వ్యవహరిస్తుంది. విద్యుత్ శక్తిని శక్తి రూపంగా సూచిస్తారు. మనం దైనందిన జీవితంలో విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగించడం అనేది మన జీవితంలో చాలా కీలకమైన అంశం. ఇళ్ళు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు మొదలైన వాటిలో దీనిని ఉపయోగిస్తున్నారనే విషయం మీకు ఇప్పటికే తెలుసు. నా పేరు బిందు. 10వ తరగతి భౌతిక శాస్త్రంలో విద్యుత్ పాఠం నుంచి విద్యుత్ ఛార్జ్, కరెంట్ మరియు పొటెన్షియల్ భేదం గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడ ఉన్నాను. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. విద్యుత్ ఛార్జ్, విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఎలక్ట్రికల్ భాగాలు మరియు చిహ్నాలు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, పొటెన్షియల్ భేదం, కీలక పదాలు: ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంట్, వాహకం, ఎలక్ట్రిక్ సర్క్యూట్, అమ్మీటర్, సర్క్యూట్లో కరెంట్ని కొలిచే పరికరం. పొటెన్షియల్ భేదం, పని పూర్తయింది. వోల్ట్ మీటర్ సర్క్యూట్లో సంభావ్య వ్యత్యాసాన్ని కొలిచే పరికరం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. అధిక పీడనం ఉన్న ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి ఒక ఛానల్ లేదా గాలి ప్రవాహం ద్వారా నీటి ప్రవాహం గురించి మనకు బాగా తెలుసు. ఇదే పద్ధతిలో వాహకం, ఉదాహరణ రాగి తీగ ద్వారా విద్యుత్ ఛార్జీల ఎలక్ట్రాన్లు కదలిక విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. విద్యుత్ ప్రవాహం బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ అధిక విద్యుత్ పొటెన్షియల్ నుండి ప్రతికూల టెర్మినల్కు తక్కువ విద్యుత్ పొటెన్షియల్ వైర్ ద్వారా వెళుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ను తరచుగా కరెంట్ అని పిలుస్తారు మరియు ఇది ఎల్ గుర్తు ద్వారా సూచించబడుతుంది.
ఇది కండక్టర్లో ఛార్జీల ప్రవాహం రేటుగా నిర్వచించబడింది. దీని అర్థం విద్యుత్ ప్రవాహం యూనిట్ సమయంలో కండక్టర్ యొక్క ఏదైనా క్రాస్ సెక్షన్లో మెటల్ వైర్ అని చెప్పండి. ప్రవహించే ఛార్జీల మొత్తాన్ని సూచిస్తుంది. నికర ఛార్జ్ Q అనేది కండక్టర్ యొక్క ఏదైనా క్రాస్ సెక్షన్ ద్వారా T సమయంలో వెళితే అప్పుడు కండక్టర్ ద్వారా ప్రవహించే విద్యుత్తు L Q/T. విద్యుత్ యొక్క ప్రవాహం యొక్క SI యూనిట్ ఆంపియర్ ఏ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రీ మేరీ ఆంపియర్ పేరు పెట్టబడింది. ఒక కండక్టర్లోని ఏదైనా క్రాస్ సెక్షన్లో 1 సెకన్లో 1 కూలంబ్ యొక్క ఛార్జ్ ప్రవహించినప్పుడు కండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ 1 ఆంపియర్ అని చెప్పబడుతుంది. అందుకే 1 ఆంపియర్ = 1 కూలంబ్ బై 1 సెకండ్. మిల్లీ ఆంపియర్ 1 MA = 10 - 3A లేదా మైక్రో ఆంపియర్ 1 మ్యూ ఏ = 10 - 6Aలో చిన్న పరిమాణాల కరెంట్ వ్యక్తీకరించబడుతుంది. అమ్మీటర్ అని పిలువబడే పరికరం సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తుంది. ఇది ఎల్లప్పుడూ సర్క్యూట్లో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా కరెంట్ కొలవబడుతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది క్లోజ్డ్ కండక్టింగ్ లూప్ లేదా మార్గం. ఇది ఎలక్ట్రికల్ భాగాల నెట్వర్క్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించగలవు. ఎలక్ట్రికల్ ఉపకరణాన్ని విద్యుత్ ఛార్జీల మూలానికి బ్యాటరీ కనెక్ట్ చేయడానికి ఈ మార్గం ఎలక్ట్రికల్ వైర్లను ఉపయోగించి తయారు చేయబడింది. బ్యాటరీ ఎలక్ట్రికల్ బల్బ్ మరియు స్విచ్తో కూడిన ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క స్కీమాటిక్ రేఖాచిత్రం చూపబడింది. ఈ సర్క్యూట్లో స్విచ్ ఆన్ అయితే బల్బ్ మెరుస్తుంది. అది స్విచ్ ఆఫ్ చేయబడితే బల్బ్ వెలిగించదు. అందువల్ల కరెంట్ దాని గుండా వెళ్ళడానికి సర్క్యూట్ మూసివేయబడాలి. ఛార్జీల ప్రవాహానికి అవసరమైన పొటెన్షియల్ భేదం బ్యాటరీ ద్వారా అందించబడుతుంది. ఎలక్ట్రాన్లు ప్రతికూల టెర్మినల్ నుండి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కు ప్రవహిస్తాయి. సాంప్రదాయం ప్రకారం కరెంట్ యొక్క దిశ ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక ధనాత్మక ఛార్జ్ లేదా ప్రవాహం యొక్క దిశగా తీసుకోబడుతుంది. ఈ విధంగా విద్యుత్ ప్రవాహం సానుకూల టెర్మినల్ నుండి ప్రతికూల టెర్మినల్కు సర్క్యూట్లో వెళుతుంది.
ఎలక్ట్రిక్ సర్క్యూట్ బ్యాటరీ, స్విచ్ మరియు బల్బు వంటి విభిన్న భాగాలను కలిగి ఉంటుంది. ఈ అన్ని భాగాలను నిర్దిష్ట చిహ్నాలను ఉపయోగించడం ద్వారా సూచించవచ్చు. సర్క్యూట్ యొక్క భాగాలను వాటి సంబంధిత చిహ్నాలను ఉపయోగించి సూచించడం సులభం. సాధారణంగా ఉపయోగించే కొన్ని భాగాలను సూచించడానికి ఉపయోగించే చిహ్నాలు ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో సంగ్రహించబడ్డాయి. గాలి మరియు నీటి ప్రవాహాల గురించి మీ అందరికీ తెలుసు. సంపూర్ణ సమాంతర గొట్టంలో నీరు ప్రవహించనట్లయితే రాగి తీగలో ఛార్జీలు స్వయంగా ప్రవహించవు. ట్యూబ్ యొక్క రెండు చివరల మధ్య ఒత్తిడి వ్యత్యాసం ఉండేలా ట్యూబ్ యొక్క ఒక చివర అధిక స్థాయిలో ఉంచబడిన నీటి ట్యాంక్తో అనుసంధానించబడి ఉంటే ట్యూబ్ యొక్క మరొక చివర నుండి నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా కండక్టర్లోని విద్యుత్ ఛార్జీల ప్రవాహానికి విద్యుత్ పీడనం, పొటెన్షియల్ భేదం అని పిలువబడే వ్యత్యాసం అవసరం. పొటెన్షియల్ యొక్క ఈ వ్యత్యాసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ సెల్లను కలిగి ఉండే బ్యాటరీ ద్వారా ఉత్పత్తి చేయబడవచ్చు. కణంలోని రసాయన చర్య దాని నుండి కరెంట్ తీసుకోనప్పటికీ సెల్ టెర్మినల్స్ అంతటా సంభావ్య వ్యత్యాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. సెల్ ఒక వాహక సర్క్యూట్ మూలకంతో అనుసంధానించబడినప్పుడు పొటెన్షియల్ వ్యత్యాసం కండక్టర్లో చలనంలో ఛార్జీలను సెట్ చేస్తుంది మరియు విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇచ్చిన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విద్యుత్ను కొనసాగించడానికి సెల్ దానిలో నిల్వ చేయబడిన రసాయన శక్తిని ఖర్చు చేయాలి. యూనిట్ ఛార్జ్ను ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కు తరలించడానికి చేసిన పనిగా కొంత విద్యుత్ను మోసుకెళ్లే ఎలక్ట్రిక్ సర్క్యూట్లోని రెండు పాయింట్ల మధ్య విద్యుత్ సంభావ్య వ్యత్యాసాన్ని మనం నిర్వచించాము. పొటెన్షియల్ భేదం పని పూర్తయింది W/ఛార్జ్ Q. ఉదాహరణకు మీరు ఛార్జ్ Qని ఒక పాయింట్ A నుండి మరొక పాయింట్ Bకు మార్చారని అనుకుందాం. ఛార్జీని A నుండి Bకి తరలించడానికి చేసిన పనిని W అనుకుందాం. అప్పుడు A మరియు B బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఇవ్వబడుతుంది. సంభావ్య వ్యత్యాసం పని W/ఛార్జ్ Q. సంభావ్య వ్యత్యాసం కూడా ఈ రెండు పాయింట్ల విద్యుత్ పొటెన్షియల్లోని వ్యత్యాసానికి సమానం. VA మరియు VB వరుసగా A మరియు B పాయింట్ల వద్ద విద్యుత్ పొటెన్షియల్ను సూచిస్తే సంభావ్య వ్యత్యాసం దీని ద్వారా ఇవ్వబడుతుంది. V VA - VB, VB కంటే VA ఎక్కువగా ఉంటే. V VB - VA, VA కంటే VB ఎక్కువగా ఉంటే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క SI యూనిట్ వోల్ట్. V ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త
అలెశాండ్రో వోల్టా పేరు పెట్టారు. ఒక కూలం ఛార్జ్ను ఒక పాయింట్ నుండి మరొక దానికి తరలించడంలో ఒక జౌల్ పని జరిగితే 2 పాయింట్ల మధ్య సంభావ్య వ్యత్యాసం 1 వోల్ట్. ఒక వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలంబ్. సంభావ్య వ్యత్యాసాన్ని వోల్ట్ మీటర్ అనే పరికరం ఉపయోగించి కొలుస్తారు. సంభావ్య వ్యత్యాసాన్ని కొలవవలసిన పాయింట్ల మధ్య వోల్ట్ మీటర్ ఎల్లప్పుడూ సమాంతరంగా అనుసంధానించబడి ఉంటుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: కండక్టర్ ద్వారా కదులుతున్న ఎలక్ట్రాన్ల ప్రవాహం విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. సాంప్రదాయకంగా కరెంట్ యొక్క దిశ ఎలక్ట్రాన్ల ప్రవాహం యొక్క దిశకు వ్యతిరేకంగా తీసుకోబడుతుంది. విద్యుత్ ప్రవాహాన్ని కండక్టర్లో ఛార్జీల ప్రవాహం రేటుగా నిర్వచించారు. విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ యూనిట్ యాంపియర్ ఏ. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎలక్ట్రికల్ భాగాల నెట్వర్క్. ఇది విద్యుత్ ప్రవాహం దాని గుండా వెళ్ళడానికి నిరంతర మరియు మూసివేసిన మార్గాన్ని ఏర్పరుస్తుంది. సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి అమ్మీటర్ ఉపయోగించబడుతుంది. ఇది ఎల్లప్పుడూ సర్క్యూట్లో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది. దీని ద్వారా కరెంట్ కొలవబడుతుంది. రెండు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్ వ్యత్యాసం అనేది ఒక పాయింట్ నుండి మరొక పాయింట్కి ధనాత్మక ఛార్జ్ యూనిట్గా తరలించడంలో చేసిన పని మొత్తం. విద్యుత్ సంభావ్యత మరియు సంభావ్య వ్యత్యాసం యొక్క ఎస్ఐ యూనిట్ వోల్ట్ వి. సంభావ్య వ్యత్యాసాన్ని వోల్ట్ మీటర్ అనే పరికరం ఉపయోగించి కొలుస్తారు. సంభావ్య వ్యత్యాసాన్ని కొలవవలసిన పాయింట్ల మధ్య వోల్ట్ మీటర్ ఎల్లప్పుడూ సమాంతరంగా అనుసంధానించబడి ఉంటుంది.